అగ్నిదేవుడికి అజీర్తి ఏర్పడి దాన్ని తొలగించుకోవటానికి కృష్ణార్జునుని ఆశ్రయించాడు. అన్నిటినీ దహించి వేసే అగ్నిదేవుడికి అజీర్తి వ్యాధి ఏంటి? నిప్పులో ఏదైనా వేస్తే అది వెంటనే కాలిపోవాలి కదా, మరి అంటే ఏది ఉండకూడదు, మొత్తం కాలిపోతుంది, బూడిదైపోతుంది. మరి అటువంటిది ఆ అన్నిటినీ కాల్చేసేటువంటి అగ్నికి అజీర్తి చేసిందట. అజీర్తి అంటే అరక్కుండా ఉండేటువంటిది. మామూలుగా పై కథ చెప్పుకొని లోపలి కథకి తర్వాత వెళ్దాం. పై కథ ఏంటంటే మహాభారతంలో ఖాండవ వన దహన సందర్భంలో ఈ కథ మనకు వస్తుంది. ఈ శ్రీకృష్ణార్జునుల దగ్గరికి అగ్నిదేవుడు వచ్చి, అయ్యా నాకు రకరకాల యాగాలు చేస్తున్నారు, ఈ యాగాలు తినటం వల్ల ఆ యాగాల్లో వేసే హవిస్సుల్ని ఆ దేవతలకు అందించే సమయంలో కొన్ని నేను తినటం వల్ల నాకు బాగా అరక్కుండా అయిపోయింది. అవి అరగాలి అని అంటే ఈ ఖాండవ వనంలో చాలా మూలికలు ఉన్నాయట, కాబట్టి మొత్తం దీన్ని దహించాలి. కానీ ఈ ఖాండవ వనాన్ని ఒక ఆయన కాపలా కాస్తున్నాడు, కాబట్టి ఆయన నుంచి మమ్మల్ని రక్షించాలి. నేను గనక మొత్తం దీన్ని కాలుద్దామనంటే ఆయన నన్ను నిరోధిస్తున్నాడు, మీరైతే రక్షించగలరు అని కృష్ణుడికి అర్జునుడికి ధనస్సుని ఆయుధాలని వీటిని ఇచ్చాడు. వాళ్ళ బారి నుంచి శ్రీకృష్ణార్జునులు అగ్నిదేవుడిని కాపాడారు. అర్జునుడి యొక్క ఆ పరాక్రమంతో అగ్నిదేవుడు మొత్తం ఖాండవ వనాన్ని దహించేసాడు, ఆయన అజీర్తి పోయింది. ఇది పై కథ సంక్షిప్తంగా. లోపలి కథ ఏంటి? ప్రతి కథకి కూడా మన పురాణాల్లో ప్రతీకాత్మకత ఉంటుంది. అగ్నిదేవుడికి అజీర్తి ఏమిటి? ఇక్కడ ఏంటంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మళ్ళీ భగవద్గీత లోకంలో కథలన్నీ కంచికి వెళ్తాయి అన్నట్టుగానే ఎక్కడి నుంచైనా తీసుకోండి అమ్మ, అన్నిటికీ తాళం చెవి భగవద్గీతలో మనకు దొరుకుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మన కర్మలన్నీ కూడా మనం చేసేటువంటి కామ్యకర్మలు కానివ్వండి, నైమిత్తిక కర్మలు కానివ్వండి, ఈ కర్మలన్నీ కూడా దహించబడాలి. పుణ్యము దహించబడాలి, పాపము దహించబడాలి. ఎంత గొప్ప సంస్కృతితో చూడండి. మనందరం పుణ్యం చేస్తే మంచిది కదా అని అనుకుంటాం. కర్మతో ఉన్న స్వర్గం అనుభవిస్తూ మళ్ళీ భూలోకానికి రావాల్సి వస్తుంది. అందువల్ల మోక్షం రావాలి అని అంటే పుణ్యకర్మ దహించబడాలి, పాపకర్మ దహించబడాలి. ఎటువంటి కర్మ మన వెంట ఉండకూడదు. ఉండాలి అంటే దానికి శరణ్యం ఏమిటి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. భగవద్గీత చెప్పింది. జ్ఞానం అనే అగ్నిలో మొత్తం ఈ కర్మల్ని తగలబెట్టేసుకో. నువ్వు చేస్తున్నటువంటి కర్మలన్నింటినీ కొంచెం మామూలు భాషలో మనం దీన్ని అన్వయించుకుందాం. జ్ఞానము అనేటువంటి అగ్ని అని అంటే జ్ఞానము బ్రహ్మజ్ఞానము. బ్రహ్మజ్ఞానము అనేటువంటి అగ్ని అంటే ఏది చేస్తున్నా సరే నేను చేయటం లేదు, భగవంతుడు చేస్తున్నాడు, కృష్ణార్పణం. నేను చేయటల్లా, అన్నీ ఆయనే చేస్తున్నాడు, అన్నీ ఆయనకే అప్పచెప్తున్నాను, ఆయన చేస్తున్నాడు అనే భావనతో చెయ్యి. ఇక్కడ వెంటనే మనవాడు ఇంకొకడు చిలిపిగా ఇంకొక ప్రశ్న వేస్తాడు. నేను ఏదన్నా ఒకరిని హత్య చేస్తున్నాను అనుకోండి, నేను చేయటల్లా, లోపల ఉన్నటువంటి భగవంతుడు చేయిస్తున్నాడు, చెడ్డ పని చేయిస్తున్నాడు, నేను చేయటల్లా, లోపల ఉన్నటువంటి భగవంతుడు చేయిస్తున్నాడు అని అనుకొని నేను చేస్తే ఫలితం నాకు రాదు కదా, దేవుడికే వస్తుంది కదా. నాయన ఇక్కడ పెద్దలు చెప్పారు, నీకు బుద్ధి ఉంది కదరా, దేవుడు సృష్టికి జన్మ ఇస్తూ ఒక బుద్ధిని ఇచ్చాడు. ఈ బుద్ధి చెప్తూ ఉంటుంది, నీ అంతరాత్మ చెప్తూ ఉంటుంది, ఎదుటి మనిషిని నాలా మాటలతో హింసించొద్దు, బాధపడతాడు, నువ్వెంత బాధపడుతున్నావు అతను బాధపడతాడు, శరీరం గిల్లితే నీకెంత బాధ అతనికి ఎంత బాధే, బుద్ధి వస్తుంటుంది కదా. కాబట్టి బుద్ధి ఇచ్చాడు కాబట్టి పాపం నువ్వే అనుభవించాలి. నీకు బుద్ధి కనుక ఇవ్వకపోతే ఆయన అనుభవిస్తాడు. కాబట్టి బుద్ధి ఇచ్చాడు, ఇది గ్రహించు. కాబట్టి ఇక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కాబట్టి ప్రతి వాళ్ళం కూడా జ్ఞానాగ్నిలో అజీర్తిని పోగొట్టుకోవాలి. అది అగ్నిదేవుడు అజీర్తిని పోగొట్టుకోవటం. జ్ఞానము అనే అగ్ని, బ్రహ్మజ్ఞానము అనే అగ్ని అన్నిటినీ సమభావంతో చూడగలగటం, అన్నిటి యందు నిశ్చల భావం, కష్టం రాని సుఖం రాని ద్వంద్వాలను ఏవైతే అంటుంటామో, రాగము ద్వేషము, కష్టము సుఖము, ఇలా ఏవైతే ద్వంద్వాలు ఉన్నాయో ఈ ద్వంద్వాలన్నింటిలోనూ స్థిరచిత్తో భవ కౌంతేయ, స్థిరమైనటువంటి చిత్తము నీకు అలవాటు చేసుకో, అదే జ్ఞానం. స్థిరమైన చిత్తం, సుఖమా రాని కష్టమా రాని 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 అని ఒక స్థిరమైన చిత్తం కనుక నీకు అలవాటు చేసుకుంటే జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అది నీకు అలవాడుతుంది. రోజు అభ్యాసం చేస్తూ ఉండాలి. అభ్యాసం చేస్తేనే ఆ జ్ఞానాగ్నిలో మన కర్మల్ని తగలబెట్టగలము. అది ప్రబోధించడానికి ఒక కథ కింద కల్పించండి. నిజానికి అగ్నిదేవుడికి అజీర్తి ఏంటి? అక్కడ జ్ఞానాగ్నితోటి మొత్తం తగలబెట్టు అని చెప్పడానికి ఇది కల్పించారని ఆ ఘట్టాన్ని వ్యాఖ్యానించినటువంటి పెద్దలు చెప్పారు.